కే రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండు ఫర్ అన్ యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమా ఫేసి సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా FIR కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న సిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇప్పుడు యాక్చువల్గా CRPC 154 ప్రకారము FIR కాపీ ఇవ్వాలి అండి. FIR కాపీ అక్యూజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము అక్యూజ్డ్ కౌన్సిల్ మేము వీఆర్ నాట్ ఎనీ, మాకు ప్రైమా ఫేసి ఆయన సంతకం ఉంది ఇక్కడ. వాళ్ళ నాన్న సత్యనారాయణ, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ A1 A5 అరెస్ట్ అయ్యిండ్రు. ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని మరి యాంటిసిపేటరీ బెయిల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అవుతే కోర్టు ఇస్తుంది. బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ 2000 అవుతే కోర్టు ఇస్తుంది. బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ 2023 విన్నరు అయ్యి 2-3 రోజులు అయినా సరే ఆయనకు ఆయన కుటుంబానికి మనస్సాక్షి ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు డ్రైవర్ ఉన్నారండి, సాయి కిరణ్ డ్రైవర్ అని చెప్తున్నారు. యాక్చువల్గా A1 సాయి కిరణ్ ఇంకా అతని కార్ని ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళందరినీ నిందితులుగా క్లారిటీ లేదు అసలు. ఇప్పుడు ఏదైనా క్లారిటీ, ఇప్పుడు బయట మీడియాలో ఈ క్రిమినల్ సెక్షన్ ఆ క్రిమినల్ సెక్షన్ బెయిలబుల్ అంటాడు, నాన్ బెయిలబుల్ అంటాడు. FIR కాపీ ఉంటే ప్రైమా ఫేసి ఏం జరుగుతుందని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసులో ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం జరుగుతుంది తెలుస్తలేదు. 3 రోజులు అయింది. FIR మినిమం నమోదు చేయాలి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ప్రశాంత్ అయితే అబ్స్కాండింగ్లో ఉన్నాడండి, ఎవ్వరికి ఫోన్లో టచ్ లేడు.